క్రిందకి పడిపోవడానికి కారణం కొందరి చెప్పుడు మాటలు విని పైకి ఎదగడమే. మోస్తుంది కదా అని దాని శక్తికి మించిన బరువు మనసుపై వేయకు. అది ఒక్కసారి కృంగిపోయింది అంటే నువ్వు జీవితానికి లొంగిపోయి బతకాల్సి వస్తుంది. నీ ఉద్యోగము, నీ హోదా, నీ అధికారము, నీ ధనము, నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి. మీ శరీరం కూడా నీ మాట వినని రోజు ఒక్కటి వస్తుంది, జాగ్రత్త. ఆత్మ వినాశనానికి దారితీసే నరక ద్వారములు 3 ఉంటాయి: కోపము, క్రోధము, లోభము. కాబట్టి అందరూ వీటిని విడవాలి. జీవితం సంతోషంగా ఉండాలంటే కావాల్సింది ధనం కాదు, నీకు నేను ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఉంటే చాలు. జీవితం సంతోషంగా ఉంటుంది. ఓడిపోయావని బాధపడకు, ఇంకోసారి ప్రయత్నించు. ఇతరులను అనుకరిస్తూ బ్రతికే జీవితం కంటే అపరిపూర్ణంగా అయిన మీ జీవితాన్ని నువ్వు కొనసాగించడం ఉత్తమం. మన మనసుని మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. నిన్ను అర్థం చేసుకోలేని భార్య పిల్లలు ఉండడం నీ దురదృష్టం. కోపంలో బుద్ధి మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏ భార్యాభర్తలు స్నేహితులుగా ఉంటారో వారి జీవితం ఆనందంగా జీవిస్తారు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు, వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. నువ్వు ఎంత దగ్గరికి తీసినా కూడా కొంతమంది మీకు హాని మాత్రమే తలపెడతారు. పాముకు పాలు పోసి పెంచినా కూడా కాటు వేయకుండా ఉండదు కదా. పుట్టుక మరియు చావులు సహజం. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు. జీవితం అనేది యుద్ధం లాంటిది, పోరాడి గెలవాలి. అందరిలో ఉండేది ఆత్మ ఒక్కటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించడంతో సమానమే. ప్రేమ, కోపం, బాధ ఇవన్నీ మనకు కావలసిన వారి మీద ఎక్కువ చూపిస్తాము. బ్రతికేది కొన్నాళ్లే కాబట్టి ఉన్నన్ని రోజులు అందరితో స్నేహంగా ఉండటమే అందరికీ మేలు. ఈ జన్మలో నీకు జీవితాంతం తోడు ఉండేది కేవలం నీ భార్య మాత్రమే. అదే జన్మజన్మల బంధం. కష్టాలు అనేవి కొందరిని కఠినంగా మారుస్తాయి, కొందరిని మౌనంగా మారుస్తాయి. తప్పదు, భరించాలి అని తెలిసినప్పుడు తపస్సు చేసినా కూడా తప్పించుకోలేవు. ప్రతిదీ అనుభవించాల్సిందే. భార్య ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి, అలాగే భర్త ఎప్పుడూ కూడా నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం సంతోషంగా ఉంటుంది.